యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5 నుంచి. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుట్టుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. దేవుడు అష్షూరీయులను ఏమంటున్నాడు అంటే, వారు నా కోపమునకు సాధనమైన దండము, దేవుని కోపాన్ని తీర్చేటువంటి బెత్తము లాంటి వాళ్ళు అష్షూరీయులు. అలాంటప్పుడు దేవుడు ఆ బెత్తాన్ని మెచ్చుకోవాలి కదా. ఉదాహరణకి ఒక పోలీస్ చేతిలో లాఠీ ఉందనుకోండి. పోలీస్ చేతిలో లాఠీ ఉంది. ఒక లాఠీ బలంగా ఉంది, దృఢంగా ఉంది, చేతికి అనుగుణంగా ఉంది. ఇంకొక లాఠీ అంత అనుకూలంగా లేదు. బాగా ఉన్న లాఠీని పోలీసు మెచ్చుకుంటాడా? మెచ్చుకుంటాడు. కానీ ఇక్కడ అష్షూరు అనేది దేవుని చేతిలో దండం, లాఠీ లాంటిది. ఆయన ఏ దేశాన్నైనా కొట్టాలి అంటే, ఏ జనాంగాన్నైనా కొట్టాలి అంటే అష్షూరు అనే ఆ లాఠీని, ఆ బెత్తాన్ని వాడతాడు ఆయన. బలమైనటువంటిది, దృఢమైనటువంటిది. ఆయన ఎవరి మీద అయితే పగ తీర్చుకోవాలనుకుంటున్నాడో దాన్ని నెరవేర్చేటువంటిది అష్షూరు. మరి అలాంటప్పుడు దేవుడు ఏమనాలి? అష్షూరీయులు ధన్యులు అని అనాలి. కానీ ఏమన్నాడు చూడండి 5వ వచనంలో, అష్షూరీయులకు శ్రమ. అష్షూరీయులకి శ్రమ. ఒక మంచి లాఠీ ఉంది, పోలీస్ అంటున్నాడు ఈ లాఠీని కాల్చి పడేస్తా అంటున్నాడు. ఏం మంచిది కదా, బాగోలేదా అంటే చాలా బాగుంది. మరి బాగున్నటువంటి లాఠీని కాల్చడం ఎందుకు? బాగున్న పనిముట్టుని పాడు చేయడం ఎందుకు? అష్షూరీయులు దేవుని కోపానికి సాధనమైన దండమైతే, భక్తిహీనుల మీదకి దేవుడు వారిని పంపిస్తూ ఉన్నప్పుడు, దేవుడే వారికి కొల్ల సొమ్ముని ఇస్తూ ఉన్నప్పుడు మరలా అష్షూరీయులకు శ్రమ దేనికి అని అంటే, అష్షూరీయులు మమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు బెత్తంలాగా, దండంలాగా ఇతర రాజ్యాల్ని కొట్టడానికి అనేది గుర్తించకుండా, మేము బలవంతులమే, మా బలాన్ని బట్టి మేము గెలుస్తున్నాం, మా బలాన్ని బట్టి మేము శత్రువుల్ని ఓడిస్తున్నాం అని అనుకున్నారు. 7వ వచనం చూడండి. అయితే అతడు అలాగూ అనుకొనడు. ఎలాగూ? నేను దేవుని చేతిలో దండాన్ని కాబట్టి నేను రాజ్యాలను గెలుస్తున్నాను అని అనుకోడు అతడు. బెత్తము శక్తివంతమైందా, ప్రమాదకరమైందా? బెత్తాన్ని పట్టుకున్న చెయ్యి ప్రమాదకరమైందా? ఆ బెత్తాన్ని చెయ్యి పట్టుకోకపోతే, ఆడించకపోతే బెత్తం ఎవరికి హాని చేయదు, ఎవరిని కొట్టలేదు. బెత్తాన్ని ఆడిస్తున్నటువంటి చెయ్యి ఉందే, ఆ చెయ్యి శక్తి కలిగింది, యుక్తి కలిగింది. ఆ చెయ్యి ఆలోచన చొప్పునే బెత్తం ఆడుతుంది. అష్షూరు అనేది దేవుని చేతిలో దండమైతే, అష్షూరు తనని ఆడిస్తున్నటువంటి దేవుని చేతికి విధేయత చూపించాలి. జనాలని, రాజ్యాలని మాకు లోపరుస్తున్నాడు దేవుడు, ఇది మా బలం కాదు, ఆయన ప్రణాళిక అని లోబడి ఉంటే బాగుండేది. అయితే అతడు అలాగ అనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనం చేయవలననియు చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన. ఒక్కో రాజ్యం ఓడిపోతూ ఉంటే ఇంకొక రాజ్యాన్ని గెలవాలి, ఇంకొక రాజ్యాన్ని గెలవాలి, ఇంకొక రాజ్యాన్ని గెలవాలి. ఒక్కో చోట దోపుడు సొమ్ము దక్కుతూ ఉంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఆలోచిస్తున్నాడు తప్ప, మాకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, మాకు ఇంత ప్రభావం, కీర్తి, లేకపోతే మమ్మల్ని చూసినప్పుడు రాజ్యాలు ఎందుకు వణికిపోతున్నాయి,
వాళ్ళు కూడా మాలాగే బలవంతులు కదా, మాకెందుకు వాళ్ళు లోబడుతున్నారు అని అనుకోకుండా వీళ్ళ సామర్థ్యాన్ని వీళ్ళు ఆధారం చేసుకుంటున్నారు. 8వ వచనం, అతడు ఇట్లు అనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా. ఈయన అధిపతులు ఎవరంట? నా ఒక్కొక్క అధిపతికి వాళ్ళ రాజు సమానుడు కాడు. నా సైన్యంలో ఒక అధిపతి ఉన్నాడే, సైన్యంలో నాకేదో పనివాడు అధిపతి, కానీ అవతల రాజు ఉన్నాడే, ఆ రాజుతో సమానం ఒక్కొక్కడు. నా అధిపతులందరూ మహారాజులు కారా, వాళ్ళకంటే గొప్పలు, కాబట్టి మేము గెలుస్తున్నాం అని అనుకుంటున్నాడు ఈయన. కల్నో కర్కమీషం వలె ఉండలేదా? ఒకప్పుడు కర్కమీషం గెలిచనే కల్నో కర్కమీషలాగా అవుతుంది, కాలేదా? కల్నో అనేది పెద్ద పట్టణం, మహాసామ్రాజ్యం. దానికంటే ముందు పడింది ఎవరు? కర్కమీషం అనే ప్రాంతం పడింది అష్షూరీయుల చేతిలో. ఒకప్పుడు కర్కమీషం ఎలాగుందో కల్నే కూడా అలాగే మారుతుంది. కల్నో కర్కమీషం వలె ఉండలేదా? ఒకప్పుడు కల్నో కర్కమీషలాగా ఉంది, 2 నాశనమయ్యాయని చెప్తున్నాడు. హమాతు అర్పాదు వలె ఉండలేదా? అర్పాదు ఎలా ఉందో హమాతు కూడా అలాగే తయారైంది. షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా, వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. ఇంతవరకు అష్షూరు రాజు తనను గూర్చి తాను ఎంత గర్వంగా మాట్లాడుకొనుచున్నాడు, తన్ను తాను ఎంత గొప్ప చేసుకుంటున్నాడు మనసులో. ఇది ఇంతవరకు మనం చదువుకున్నది. 5వ వచనం నుంచి 11 వరకు అష్షూరు రాజు హృదయ గర్వపు ఆలోచన. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 18వ వచనంలో మన జీవితానికి కావలసినటువంటి మనమంతా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మాట రాయబడింది. 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు. ఎప్పుడైతే గర్వంగా మనం ప్రవర్తిస్తామో దాని అర్థం ఏంటంటే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అహంకారం ఎప్పుడైతే వస్తుందో పడిపోతున్నామని అర్థం. ఇది సూత్రం, జీవితానికి సంబంధించిన సూత్రం. గర్వపడడానికి, అతిశయపడడానికి మన దగ్గర ఏమీ లేదు. నన్ను చాలామంది అంటారు, అన్న మీకు చాలా జ్ఞానం అన్నా, చాలా తెలివి అన్నా అంటారు. నేను అంటాను, అలా కాదు, అది దేవుడిచ్చింది, నా తెలివి నా జ్ఞానం కాదు అంటాను. ఊరకొండన్న మీరు చదివారు కాబట్టి, మీరు చాలా పరిశోధించారు కాబట్టి మీకు వచ్చింది అని అంటారు. అప్పుడు నేను తిరిగి అంటాను, ఈ తలను ఎవరు చేశారో తెలుసా అని అడుగుతాను. ఈ తలని ఎవరు చేశారు? మా నాన్న చేశాడా? అమ్మ చేసిందా? పోనీ నేనేమైనా కూర్చొని చేసుకున్నానా? లేదు. నాకై నేను ఆలోచించిన ఈ తల నాది కానప్పుడు ఈ తలను చేసినోడికే ఘనత. నేను చదివినా ఈ తలను చేసినోడికే ఘనత. ఆయన ఇచ్చిన మొత్తంగా నేను అనబడే నేను అనుకోవడానికి కారణమే ఆయన. నేను అనేవాడిని ఆయన చేయకపోయి ఉంటే నేను అనుకునేదానికి ఉనికే లేదు కదా. నేను అనుకోవాలంటే ముందు నేను ఉండాలి కదా. నేను ఉండడానికి కారణమే, నా ఉనికికి కారణమే ఆయన. కాబట్టి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అంటే మొత్తం కొలతంతా ఆయనే చేశాడు. నేను బాగా మాట్లాడుతున్నాను అన్నా ఆయన మాట్లాడిస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాను.
నేను ఆలోచిస్తున్నాను అన్న ఆయన మెథడ్ ఇచ్చాడు కాబట్టే, చేశాడు కాబట్టే ఆలోచిస్తున్నాను, మాట్లాడగలుగుతున్నాను. నేను చేస్తున్న ప్రతి దానికి కారణం ఆయనే. అతిశయించడానికి నా దగ్గర ఏమీ లేదు, గొప్పలు చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. కలిగి ఉన్న ప్రతిదీ ఆయన ఇచ్చిందే, ఆయన ఇస్తూ ఉన్నదే, ఆయన ఇవ్వబోతూ ఉన్నదే. మన దగ్గర అతిశయపడడానికి ఏమీ లేదు. అయితే అష్షూరు రాజు ఏమనుకున్నాడు మనసులో అంటే, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్లో కర్కమీషు వలె ఉండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? మొత్తం 6 రాజ్యాల గురించి చెప్తున్నాడు. ఈ రాజ్యాలన్నింటినీ గెలిచి వచ్చాను, ఇవన్నీ పెద్దవే. ఇన్ని గెలిచినటువంటి నాకు యోదయను గెలవడం పెద్ద విషయమా, చిన్న విషయమా? కల్నోను గెలిచాడు, కర్కమీషును గెలిచాడు, హమాతును గెలిచాడు, అర్పాదును గెలిచాడు, షోమ్రోను గెలిచాడు, దమస్కును గెలిచాడు. ఇప్పుడు యోదాను గెలవడం చిన్న విషయం, పెద్ద విషయమా? సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యేదానికి. కల్నో అనేది చాలా పెద్ద పట్టణం, కర్కమీషు అన్నది చాలా పెద్ద పట్టణం. గొల్యాతు ఉన్నాడు, 6 మూళ్ళ జానడు ఉన్నాడు. ఆ గొల్యాతుని దావీదు ఏం చేశాడు? రాయితో కొట్టి చంపాడు, కుక్కను కొట్టినట్టు కొట్టి చంపాడు. ఈ ఒడిసెలో ఉపయోగించేది కుక్కను కొట్టడానికి. అలా మంద మీదకి వస్తున్నటువంటి అడవి కుక్కలు ఉంటాయి, ఇలా విసిరి కొడితే అవి వెళ్ళిపోతాయి భయపడి. తోడేళ్లను, కుక్కలను, నక్కలను అదిలించడానికి వాడేటువంటిది ఒడిసెల. అది పట్టుకొని వెళ్ళాడు ఎవరి మీదకి? పెద్ద కిరీటం పెట్టుకొని ఉన్నటువంటి భుజ కవచాలు, ఈ చేతికి సంబంధించిన కవచాలు, ఎద కవచము, ఈ డాళ్ళు, వాడి ఈట ఎంత పొడవు ఉందంటే దోనె నడిపే తెట్టు ఉంటుంది అంత ఉంది వాడి ఈట. అలాంటి వాడి మీదకి రాయి పట్టుకొని వెళ్ళాడు. సరే, వడిసెలతో విసిరితే ఎక్కడ తగలాలని? అలా వెళ్ళిందనుకో, టంగం తగిలి కింద పడుతుంది, టంగం తగిలి కింద పడుతుంది, టంగం తగిలి కింద పడుతుంది. వాడి డాలు ఉంది కదా, పైనుంచి కింద వరకు ఉంటుంది. మనం ఈ హిస్టారికల్ మూవీస్లో చూస్తే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు పైనుంచి కింద వరకు ఉంటుంది డాలు. అంత రాయి పట్టుకొని వెళ్ళి ఇలా తిప్పి కొట్టాడు అనుకో, టంగ్ అంటుంది, మళ్ళీ కొడితే టంగ్ అంటుంది. అది పరిస్థితి. యుద్ధంలో ఆరితేరి ఉండాలా, యుద్ధ నైపుణ్యం ఉండాలా. అన్నింటికి మించి 6 మూల 2 జాన్లు ఉండాలా యువతల వ్యక్తి. యుద్ధంలో ఆరితేరి 6 మూల 2 జాన్లు ఉండాలి, ఎందుకంటే వాడు 1 జాను కదా. ఈయన 6 మూల 2 జాన్లు ఉంటే అప్పుడు గెలిచేదానికి అవకాశం ఉంటుంది. కానీ దావీదు పొట్టిగా ఉంటాడు, 5 అడుగులు. దావీదు ఎత్తు 5 అడుగులు, 5 పాయింట్ సంథింగ్ ఉంటుంది, పొట్టోడు. ఆయనేమో 6 మూల జానుడు అంటే ఆ పైన తగులుతాడు వెళ్ళే. జయంట్, ఉన్నత దేహి. అంత ఉన్నత దేహి మీదకి 5 అడుగుల వ్యక్తి వెళ్ళాడు, వడిసెలతో కూడా చంపాడు. ఆ వ్యక్తి కత్తి తీసుకొని ఆ వ్యక్తి మెడనే నరికాడు. నాకు తెలిసి ఇశ్రాయేలు కత్తి తీసుకుని వెళ్ళుంటే మెడ తెగదు. ఇశ్రాయేల్ కత్తి తీసుకొని వెళ్ళుంటే ఆ వ్యక్తి మెడ తెగదు, కాబట్టి ఆ కత్తి తీసుకొని ఆ వ్యక్తినే నరికాడు. ఈ కత్తి తీసుకుని వెళ్ళుంటే కొంచెం టైం పట్టి ఉంటుంది, కర్ర కోసేదానికి కొంచెం టైం పట్టేది. ఆ వ్యక్తి కత్తి చాలా పెద్దది కాబట్టి, గేజ్ బాగుంది కాబట్టి గట్టిగా కొడితే ఆ దావీదు మీదకి ఆయనకు పుట్టిన అబ్షాలోం వచ్చాడు. యుద్ధానికి గెలుస్తాడా? తేడా అర్థమైందా మీకు? 6 మూల జానుడున్న గొల్యాతుని రాయితో కొట్టి నేలగూల్చి ఆ వ్యక్తి కత్తితోనే ఆ వ్యక్తి మెడను ఛేదించినటువంటి దావీదు మీదకి ఎవరు వచ్చారు యుద్ధానికి? ఆయనకు పుట్టిన అబ్షాలోం వచ్చాడు, తొడదడుతున్నాడు, రా చూసుకుందామని. దావీదు ఏమనుకుంటాడు మనసులో? నవ్వుకొని ఉంటాడు. అది విషయం. ఈ అబ్షాలోం అన్నది యోదయ దేశం అయితే, ఈ కల్నో కర్కమీషు అనేవి గొల్యాతు. అష్షూరు ఎవరిని గెలిచింది? కల్నో కర్కమీషును గెలిచింది.
ఇప్పుడు అబ్షాలోముని గెలవడం పెద్ద విషయమా చిన్న విషయమా? చిన్న విషయం. అది ఇక్కడ ఆ వ్యక్తి గర్వపడ్డానికి కారణం ఏంటంటే, కల్నోకే దిక్కు లేదు, కర్కమిష్కే దిక్కు లేదు, హమాదుకు దిక్కు లేకుండా పోయింది, అర్పాదుకు దిక్కు లేకుండా పోయింది, షోమ్రోను కానీ దమస్కు కానీ ఎలా అయిపోయా నా చేతిలో ఓడిపోయినటువంటి రాజ్యాలు ఇవి. ఈ యోదయ అన్నది చిన్న దేశము గెలుస్తుందా? చూడండి అక్కడ ఏమంటాడు 10వ వచనంలో, విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. ఆ రాజ్యాల్లో విగ్రహారాధన ఎలాగుందంటే, వీధి వీధికి ఒక విగ్రహం, ఇంటింటికి ఒక్కొక్కటి. అబ్బో ఎంత పెద్ద విగ్రహాలు అవి. విగ్రహములు పూజించేటువంటి రాజ్యాలు నా చేతికి చిక్కాయి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే మరి ఎక్కువైనవి కదా. అన్ని విగ్రహాలు పెట్టుకొని అంతమంది దేవుళ్ళను పెట్టుకొని నా మీదకి వస్తేనే దిక్కు లేకుండా పోయారు. కానీ షోమ్రోన్లో యెరూషలేములో వెతికితే ఎక్కువగా విగ్రహాలు ఏమి లేవు. విగ్రహాలను చేస్తున్నారు మనోళ్ళు, కానీ ఎక్కువగా లేవు. ఇక వీళ్ళు గెలుస్తారా అంటే ఏమంటున్నాడు? వాళ్ళ దేవుళ్ళే నా చేతిలో నుంచి వాళ్ళని తప్పించలేకపోయారు. ఇక ఈ 2-3 విగ్రహాలు పెట్టుకొని ఊరేగుతున్న వీళ్ళ దేవుళ్ళు నా నుంచి కాపాడగలరా? నా నుంచి మీ దేవుళ్ళు కూడా మిమ్మల్ని కాపాడలేరు అనే డైలాగ్ వేశాడు సింపుల్గా. మనసులో అనుకుంటున్నాడు, నా చేతిలో నుంచి వాళ్ళ దేవుళ్ళు కూడా వారిని తప్పించలేరు. 11వ వచనం, షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. షోమ్రోనుకి ఏం చేశానో, వాటి విగ్రహాలకు ఏం చేశానో అలాగే యెరూషలేముకు నేను చేయకుండా పోతానా? ఇది ఆయన మనసులో వస్తున్నటువంటి ఆలోచన. గర్వం. గర్వం అనేది చాలా ప్రమాదం. అదే సమయంలో గర్వం లేకుండా ఉండడం అన్నది అసంభవం. కల్నో మీదకి యుద్ధానికి వచ్చి ఒకసారి ఓడిపోయి మరలా యుద్ధం చేసి మరలా ఓడిపోయి మరలా యుద్ధం చేసి మరలా ఓడిపోయి 6వసారో 7వసారో డిపాజిట్లతో గెలుచుంటే కనుక, డిపాజిట్లతో గెలుచుంటే, నువ్వా నేనా అనేటట్టుగా గెలుచుంటే, అప్పుడు అష్షూరు అంత గర్వపడ్డాం. ఓరు నాయన ఈ కర్కమీషి మీద పోతే పరిస్థితి ఏంటి అని అనుకుంటాడు మనసులో. వీళ్ళతోనే ఇంత కష్టంగా గెలిచాం 7వసారి, అది నువ్వా నేనా అనేటట్టు గెలిచాం, ఒకవేళ కర్కమీషి మీద పోతే వాళ్ళు ఎలాగుంటారో అని భయపడేవాడు. అక్కడ వెళ్ళిన తర్వాత 2-3 సార్లు యుద్ధం చేసి 4వసారి నువ్వా నేనా అనేటట్టు గెలుచుంటే, అప్పుడు ఈ హమాతు మీద పోయేటప్పుడు వాళ్ళు ఎలాగుంటారో అనేటట్టుగా అనుకునేవాడు. వాళ్ళతో కూడా అలాగే గెలిచి ఇప్పుడు అర్పాదు మీదకి వెళ్ళుంటే వాళ్ళ భయపడి ఉండేవాడు. ఇలా 2-3 సార్లు దండయాత్ర చేసి చాలా డక్కి మొక్కి అంటారు కదా, అలా తిని గెలుచుంటే కనుక ఇప్పుడు యోదయ మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాగుంటారో గెలుస్తామో లేదో అనేటట్టుగా వచ్చుండు. కానీ మనోడు పరిస్థితి ఎలా తయారైందంటే 14వ వచనం, పక్షిగూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు. ఎలాగుందంటే యుద్ధం, పక్షిగూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత జిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకొనున్నప్పుడు రెక్కను ఆడించున్నది అయినను నోరు తెరచున్నది అయినను కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నాను అనుకొనును. ఈయన యుద్ధానికి వెళ్తే పరిస్థితి ఎలాగుందంటే, మనం అడవిలోకి వెళ్తూ ఉంటాం కదా, ఒక చెట్టు మీద గూడు కనిపించింది. అలా మాటు వేసి పక్షి లేనప్పుడు నిదానంగా వెళ్ళి తీసుకుంటామా, లేకపోతే నేరుగా వెళ్ళి గూట్లో చేయబెడతామా? ఒక 5 మంది ఫోన్ చేసి అందరు రౌండప్ చేసి మాటు వేసి పక్షి వెళ్ళినప్పుడు వెళ్ళి చేయబెడతామా? నేరుగా వెళ్ళి గూట్లో చేయబెడతాం. ఎందుకని? అంత పెట్ట ఏం చేస్తుంది మనల్ని? ఏం చేస్తుంటుంది? మనం గూట్లో చేయబెట్టినప్పుడు కిచ్చకిచ్చలాడుతూ తిరుగుతుంటుంది దాని చుట్టూ. పోనీ దగ్గరకు వస్తుందా, పొడుస్తుందా? అస్సలే, చుట్టూ తిరుగుతుంటుంది, కిచ్చకిచ్చలాడుతుంటుంది. ఎందుకంటే దాని బలం చాలా చిన్నది. దగ్గరకు వచ్చినాక దాన్ని కూడా పట్టుకుంటాం.
పక్షి గూట్లో చేయి వేస్తే ఎంత సులభంగా ఉంటుందో అదేం చేయలేదో కల్నో పరిస్థితి అదే. కల్నో మీదకి అష్షూరు యుద్ధానికి వచ్చింది. కల్నో ఏం చేసింది? కిచకిచలాడుతూ తిరుగుతుంది తప్ప ఎదురించలేకపోతుంది. కర్కెమీషు కూడా పరిస్థితి అదే. హమాత్ కానీ, అర్బాద్ కానీ, షోమ్రోన్ కానీ, దమస్క్ కానీ అన్ని రాజ్యాలు కిచకిచలాడుతున్నాయి. పిట్టలు గాల్లో లేచి తిరుగుతున్నట్టుగా ఆ గుడ్లు నేరుకుంటూ ఉంటే, వారి దోపుడు సొమ్మును పంచుకుంటూ ఉంటే కిచకిచలాడుతున్నారు తప్ప, కేకలు పెడుతున్నారు తప్ప బలమైన యుద్ధాన్ని, బలమైన ప్రతిఘటన చేయలేకపోతున్నారు. అందుకని కాన్ఫిడెన్స్ పెరిగింది, అహంకారం పెరిగింది, గర్వం పెరిగింది. చూడండి ఆ వర్ణన 14 వచనం. పక్షిగూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడవబడిన కొట్లను ఏరుకొనినప్పుడు, అంటే పక్షి విడిచిపెట్టి వెళ్ళిపోయింది గూడుని, నన్ను కూడా చంపుతాడని. విడవబడిన కొట్లను ఒకడు ఏరుకొనినప్పుడు రెక్కను ఆడించున్నదైనను, నోరు తెరచున్నది అయినను, కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నాను. ఏ రాజ్యం మీద దండయాత్ర చేస్తే ఆ రాజ్యం పిట్టల్లాగా, గోవుల్లాగా గుండె బలహీనమై అరుస్తున్నారు తప్ప ఎదిరించే వాళ్ళు లేరు. ఉదాహరణకు మీరు అడవులకు వెళ్ళారు, అనుకోకుండా ఆ కొండ పేటు మీద గ్రద్ద గూడు కనిపించింది. నేరుగా వెళ్ళి చేయి పెడతారా? పెద్ద గద్ద ఒకటి ఉంది, దాని గూడు పెట్టుకుంది, గుడ్లు ఉన్నాయి, నేరుగా వెళ్ళి చేయి పెడతారా? ఎందుకు పెట్టరు చెప్పండి? అది మన గుడ్లు పీకుతుంది. కానీ పక్షి గుడ్లు చేయి వేయాలంటే మహా సరదా, ప్రతి ఒక్కడికి సరదా. అష్షూరు రాజు పరిస్థితి ఏంటంటే, ఆయన యుద్ధానికి వెళ్తున్నటువంటి ఏ రాజ్యము కూడా పక్షుల్లాగా ఉన్నారు కానీ, పిట్టల్లాగా ఉన్నారు కానీ గద్దల్లాగా లేరు. వాళ్ళు నిరభ్యంతరంగా ఏరుకుంటున్నాడు గుడ్లని, పిల్లల్ని. ఒకడు వేరుకుంటున్నట్టుగా దేశాలను, రాజ్యాలను ఏరుకుంటున్నాడు. కాబట్టి గర్వం తలకెక్కింది. మనం ఏదైనా పని చేసినప్పుడు మనకు సఫలత వచ్చిందనుకో, సక్సెస్ వచ్చిందనుకో, తెలియకుండా ఏమొస్తుంది? గర్వం. దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు అంటే వాడికి తెలియకుండానే ఏమెక్కుతుంది? గర్వం ఎక్కుతుంది. వాడుకోలేదనుకో డిప్రెషన్ వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. వాడుకున్నాడనుకో గర్వం వస్తుంది. మరేం చేయాలి దేవుడు? ఈ గర్వానికి ఎవడు అతీతుడు కాడు. ఈ గర్వానికి అపోస్తుడైన పౌలు కూడా అతీతుడు కాడు. ఒక్క యేసు ప్రభు తప్ప ఏ మానవుడు కూడా గర్వానికి, అహంకారానికి అతీతుడు కాడు. ఏమీ లేనప్పుడు అణిగిమణిగి ఉంటాం. అన్నీ వచ్చాయనుకో మనల్ని ఆపేవాడే ఉండడు. నువ్వెంత, నీ బతుకెంత అన్నట్టు చూస్తాం. అది వస్తుంది, కానీ అది చాలా ప్రమాదకరమైనది. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి. విశేషంగా అంటే చాలా అని, చెప్పుకోదగ్గ అని, అందరికంటే ఎక్కువ అని, ఎవరికి లేనటువంటి అని. ఏంటంటే అవి ఇంతకీ ప్రత్యక్షతలు అంటే దేవుడు చూపించిన దర్శనాలు, దేవుడు చెప్పినటువంటి రహస్యాలు, మర్మాలు, దేవుడు వాడుకుంటున్న విధానం, దేవుడు నడిపిస్తున్న విధానం, దేవుడు తోడైన విధానం, ఇవన్నీ కూడా దేవుని ప్రత్యక్షతలు. మంచివే కదా? మంచివా చెడ్డవా? చాలా మంచివే. అయితే పౌలుకి ఏమొచ్చిందంట? నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం. భలే ఎచ్చులు పడుతున్నావే అంటున్నావు చూడు. ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? ఎచ్చులు పడుతున్నాడు, ఎచ్చులు అంటారు కదా. ఆ ఎచ్చులే హెచ్చు అంటే. ఎచ్చులు అంటే గర్వం అనే. ఎచ్చులు ఎప్పుడు పడతారు?
హెచ్చుగా ఉంటే, ఎక్కువగా ఉంటే, మనకు అంత జడ ఉందనుకో, తల మీద నీట్గా ముసుగేసుకుంటాం. ఎందుకని? భక్తి. ఎంత పొడవు జడ ఉందనుకో వేసుకోం కదా. 500 ఉందనుకో మర్యాదగా ఉంటాం. 50,000 ఉంటే ఏం తింటారో తినండి, ఏం తాగుతారో తాగండి, నేను పెట్టుకుంటా. ఎందుకని? నా దగ్గర ఉందని తెలియాలి కదా. హెచ్చులు అంటాం కదా మనం, అదే హెచ్చు అంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు నాకు శరీరంలో ముళ్ళు పెట్టాడు. సాతాను దూతగా నలగొడుతున్నాడు. రోజు సాతాన్ని నలగొట్టినట్టుగా నలగొడుతున్నాడు. ప్రత్యక్షతలు ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ పౌలుకి ఏమొచ్చింది? హెచ్చు, అహంకారం, అతిశయం, గర్వం. ఎందుకు వచ్చింది? అరే మీరంతా చనిపోయి పరదేశికి వెళ్ళాలబ్బా, నేను బతికుండగానే వెళ్ళొచ్చాను, నాతో మాట్లాడతారా మీరు? నాకు చెప్తారా? అది విషయం. మీరంతా చనిపోయి పరలోకానికి వెళ్ళాలి, పరదేశికి వెళ్ళాలి, నేను బ్రతికుండగా వెళ్ళొచ్చాను, నాకు చెప్తారా అని అంటాడా అనడా? అని అన్నాడేమో, అంటాడని దేవుడికి తెలిసేమో తెలియదు. కానీ ఏం చేశాడంట? శరీరములో ఒక ముళ్ళు. శరీరంలో ముళ్ళు అంటే రోగం అనే. ఏం పెట్టాడంట? శరీరంలో ముళ్ళు పెట్టాడంట. రోగం. డైలీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, రోగం పోదు. ఎక్కువగా వాడబడితే ఎక్కువగా జబ్బులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎందుకంటే మన క్షేమం కోసం. లేకపోతే హెచ్చిపోతాం. అందరికీ రోగం అనే కాదు, ఒక్కొక్కడికి ఒక్కో ముళ్ళు. ఎక్కడ కళ్ళెం పెట్టాలనో అలా కళ్ళెం పెడతాడు. ఎందుకు పెడతాడు? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నాశనం కాకుండా ఉండాలి అంటే మనల్ని హద్దుల్లో పెట్టడానికి ముళ్ళు పెడతాడు. సాతాన్ని నలగొట్టినట్టుగా నలగొడతాడు. చూడగానే ఇదేంటి, ఈయన దేవుని సేవకుడు కదా, ఇన్ని రోగాలేంటి అని మనకు అనిపిస్తుంది. తప్పదు. ఎందుకంటే మనోడికి ఇచ్చిన ప్రత్యక్షతలో అన్ని ఉన్నాయి. దేవుని గురించి అంత జ్ఞానం తెలుసు, దేవుడి గురించి అన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. కాబట్టి అందరికంటే ఎక్కువైపోయాడు. బ్రతికుండగా పరదేశంలో వచ్చాడు ఈయన. చిన్న విషయం కాదు. మనం అమెరికాకి వెళ్ళి వచ్చామనుకో కింద నిలబడతామా? నిలబడం. ఈయన పరదేశికి వెళ్ళి వచ్చాడు. ఈయన ఎదురుగా పేతురు వచ్చి మాట్లాడుతుంటే పేతురుని ఎలా చూస్తాడు? ఆహా అవునా అంటాడు. కానీ పేతురు అగ్రగణ్యుడు, అపోస్తుల్లో పెద్దోడు. పేతురు పెద్దోడు అని చూడ్డేనా ఎలా చూస్తాడు? సర్లే ఓ అంటాడు. మేము యేసు ప్రభువుతో తిరిగామంటే నేను వెళ్ళొచ్చాను చూశానులే అంటాడు. అనలే, అంటాడు. ఎందుకంటే ఆయనకున్న ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మోకాళ్ళ మీద పడి ప్రభువా ఈరోజు సహాయం చేయి, ప్రభువా ఈరోజు సహాయం చేయి, ప్రభువా ఈరోజు సహాయం చేయి, ఈ గంట సహాయం చేయి అని మొక్కుకుండేటువంటి స్థితిలో పెట్టాడు. మోకాళ్ళ మీద పెట్టాడు. ఎందుకంటే ప్రత్యక్షతలు బట్టి అహంకారానికి వెళ్ళిపోయే పరిస్థితి. అందుకని ఈ రోగం ఎలాగుందంటే అపవాది దూతున్నట్టున్నాడు ఈయన మిగతా వాళ్ళకి. ఇదేంటి దేవుడి గురించి ఎలా చెప్తాడు, ఈయనకున్న పరిస్థితి ఇలాగుంది అనే పరిస్థితి క్రియేట్ చేశాడు దేవుడు. నా శరీరంలో ఒక ముళ్ళు. ఎందుకంటే నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం. అపవాది దూతగా నన్ను నలగొట్టడానికి పెట్టాడు. నలగొడుతున్నాడు రోజు నన్ను దేవుడు అని అంటున్నాడు. ఎందుకు చెప్పాను ఇదంతా నేను? గర్వం, అహంకారం అన్నది ఎవరికి వస్తుంది? దేవుడు వాడుకోని వాడికి కాదు వచ్చేది. దేవుడు అత్యధికంగా వాడుకునే వాడికి వస్తుంది. అది గర్వం ఎవడికి వస్తుంది అంటే తిరుగులేనివాడికి వస్తుంది. మన ఎదురుగా ఎవడు మాట్లాడలేకపోయాడు అనుకో, రేపు యేసు ప్రభు ఎదురు నిలబడుకున్నా సరే ఆహా అంటాం మనం. అలా అహంకారం అన్నది మానవుడికి సహసిద్ధంగా గెలిచే కొద్దీ, విజయం వచ్చే కొద్దీ వస్తుంది. తిరుగులేనటువంటి తనం ఎంత ఎక్కువ అవుతుందో అహంకారం కూడా, తిరుగుబాటు స్వభావం కూడా అంతే ఎక్కువ అవుతుంది. కానీ నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం వచ్చిందంటే నాశనం అవుతాం, అహంకారం వచ్చిందంటే పడిపోతాం.
అపోస్తలుడైన పౌలుకే ఇది తప్పకపోతే మరి అష్షూరు రాజుకి దేవుడు తెలియదే, మరి అష్షూరు రాజుకి గర్వం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అహంకారం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. వస్తే వదిలిపెడతాడు ఆయన. అందుకని అంటున్నాడు అష్షూరీయులకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే నీకు గర్వం వచ్చింది. నేను విజయాన్ని ఇస్తే దావీదు యుద్ధరంగంలో నిలబడ్డాడు. ఏమన్నాడు? యుద్ధము యెహోవాది అన్నాడు. తర్వాత స్త్రీలు పాటలు పాడారు. ఏమని? సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని. తర్వాత కీర్తనలు ఆయన రాస్తాడు, నా బలము, నా దుర్గము, నా శృంగము, నా శైలము, నా కోట, నా కేడెము ఆయనే అని మాట్లాడతాడు. అంటే ఆయన కదా చేసింది? కాదు. నా చేతి వ్రేళ్లకు యుద్ధాన్ని నేర్పించేది ఆయనే, నా తలను కాపాడుతున్నది ఆయనే అని మాట్లాడతాడు. నా డాలు మోసేది ఆయనే అని మాట్లాడతాడు. 10,000 మంది దండెత్తి వచ్చినా నేను సురక్షితంగా ఉంటాను, హాయిగా పడుకొని నిద్రపోతాను, ఎందుకంటే ఆయన నన్ను కాపాడుతాడు మాట్లాడతాడు. ఆయనకు ఆయన ఆపాదించుకోలే. ఎందుకని? ఇది దేవుడు చేస్తున్నటువంటి యుద్ధం, దేవుడు ఇస్తున్నటువంటి విజయం అని. కానీ జనులు పొగుడుతున్నారు. 10,000 మంది చంపేస్తాడు దావీదు ఒక్కసారి యుద్ధంలో దిగితే. అంత సినిమా లేదు అక్కడ. 10,000 మందికి సమానుడైన గొల్యాతును నేల కూల్చాడు. కానీ 10,000 మంది లిటరల్గా అక్షరాల వెళ్తే ఈయనేం చేయలేడు. అలాగైతే అకీషు అనే రాజు ఉన్నాడు, గాతు రాజు. అక్కడ పిచ్చోడ్లాగా యాక్ట్ చేయాల్సిన అక్కర్లేదు. వెర్రివాణ్లాగా గట్ట మీద ఉమ్మును గార్చుకుంటూ పిచ్చి పిచ్చిగా డ్రామా వేయాల్సిన అక్కర్లేదు. మొత్తం కలిపితే 10,000 మంది ఉండరు అక్కడ కోటలో. అలా సింపుల్గా నరుక్కుంటూ బయటకు రావచ్చు. కానీ 10,000 మంది భయపెడుతున్నటువంటి గొల్యాతు నేల కూల్చాడు కదా. కాబట్టి 10,000 కొలదని పాట పాడారు. కానీ దావీదు దాన్ని తనకు ఓన్ చేసుకోలేదు. మీకు తెలియదు, యుద్ధం యెహోవాది, ఆ రోజు జరిగింది, నేను కాదు, నేను ఒక సైనికుడిని, సిపాయిని మాత్రమే, ఆయన నాకు తోడు లేకపోతే నేను చచ్చిపోయిండు వాడిని. అష్షూరు రాజు గర్వపడ్డాడు, హృదయంలో అతిశయపడ్డాడు. ఇది నా విజయం, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్కెమీషు వలె ఉండలేదా? హమాతు అర్బాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా అని తనకు తానుగా ఆపాదించుకుంటున్నాడు ఆ విజయాలన్నింటినీ. కాబట్టి దేవుడు అంటున్నాడు అష్షూరీయులకి శ్రమ. గర్వం మనిషిని నాశనానికి నడిపిస్తుంది. గర్వపడేదానికి మన దగ్గర ఏ కారణము లేదు, అతిశయపడడానికి మన దగ్గర ఏ కారణము లేదు. ఇది ఆయన కృప మాత్రమే, ఆయన వరం మాత్రమే మనం రక్షించబడ్డం అన్నది. మనం కలిగి ఉన్న ప్రతిదానికి ఆయన ఇచ్చిన కృప తప్ప మనం కష్టపడి సాధించి మన సామర్థ్యంతో చేసుకుంది ఏమీ లేదు. ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది కూడా ఆయన. మరలా తెలివితో సంపాదించుకున్నాం అనుకున్నా సరే ఆ తెలివిని ఇచ్చింది కూడా ఆయనే. సామర్థ్యంతో అంటే ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది ఆయనే. అవకాశం వచ్చిందంటే అవకాశాన్ని ఇచ్చింది ఆయన. అవకాశాన్ని అందిపుచ్చుకునేటట్టుగా ఇచ్చింది కూడా ఆయనే. ప్రతిదీ ఆయనే, ప్రతిదానికి కారణం ఆయనే. ఇక అతిశయం ఎక్కడ, గర్వం ఎక్కడ? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అష్షూరు రాజు గర్వం. ఇప్పుడు 12వ వచనం చూద్దాం. కావున అంటే నువ్వు గర్వపడుతున్నావు కాబట్టి. మనకు నెబుకద్నెజరు తెలుసు కదా. నెబుకద్నెజరు తన కోట వైపు చూసి, తన సామ్రాజ్యాన్ని చూసి, ఈ బబులోను మహాపట్టణాన్ని కట్టించింది నేనే కదా అనుకున్నాడు మనసులో. వెంటనే ఏమొచ్చింది? పిచ్చి, మతిస్థిమితం లేకుండా పోయింది. మనుషుల దగ్గర నుంచి తోలారు ఆయన్ని. అరణ్యంలోకి వెళ్ళాడు, జంతువులాగా నివసించాడు. గడ్డి తిన్నాడు 7 కాలాల పాటు. గడ్డి తిని తర్వాత కాదు దేవుడు ఎవరికైతే రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళకే ఇస్తాడు, ఎవరి దగ్గర నుంచి తీసివేయాలనుకుంటున్నాడో ఆయన తీసివేస్తాడు. రాజ్యాల పైన అధికారి ఆయనే తప్ప నేను కాదు అని గుర్తించేటప్పటికే ఎస్ క్వాలిఫై అయ్యావు, మరలా వచ్చి బట్టలు కట్టుకో, క్రాప్ చేయించుకో, గోర్లు కత్తిరించుకో, స్నానం చేయి అన్నాడు. ఈ ముక్క వెలిగేంత వరకు నో స్నానం, నో క్రాప్, నో గోర్లు కత్తిరించుకోవడం. గడ్డి తిన్నాడు. ఎప్పుడైతే దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అనేది అర్థమైందో అప్పుడు మరలా వచ్చి సింహాసనం మీద కూర్చో,
ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. మనసులో ఏముంటుంది? నేను మహాచక్రవర్తిని అని ఉంటుందా? తేడా వస్తే మరలా గట్టి తినిపిస్తాడేమో. తేడా వస్తే మరలా గట్టి తినిపిస్తాడు. హద్దుల్లో ఉండాలి. కానీ అష్షూరు రాజుకి ఈ పాఠం తెలియదు పాపం. ఎలాంటి అనుభవం లేదు ఆ వ్యక్తికి. అందుకని అనుకుంటున్నాడు, నా అధిపతులంతా మహారాజులు కారా? అయితే యెహోవా సర్వభూమికి మహారాజై ఉన్నాడు అంటాడు కీర్తనకారుడు. 12వ వచనం, కావున గర్వపడ్డావు కాబట్టి, కావున సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత, సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమును నెరవేర్చిన తర్వాత, ఏం కార్యము? ఏం కార్యం అంటే, అష్షూరు నా కోపమునకు సాధనమైన దండము అన్నాడు. ఫస్ట్ అష్షూరుల చేతిలో యెరూషలేము ప్రజలకి దేహశుద్ధి జరగాలి. జరగలవద్దా? ఇది ఆయన నిర్ణయించిన కార్యం. ఫస్ట్ పనిష్మెంట్ రావాలి, జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఎవరి చేతిలో? అష్షూరీయుల చేతిలో, యూదులకి. అప్పుడు అష్షూరీయులకి జడ్జిమెంట్ ఇస్తాడు మరలా ఆయన. అది అంటున్నాడు. కావున సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత, నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును. ఫస్ట్ వాళ్ళని శిక్షించిన తర్వాత నెక్స్ట్ శిక్షించుని నేను శిక్షిస్తా అని చెప్తున్నాడు. ఆ పదప్రయోగం చూడండి. నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షింతును. అహంకారపు చూపు, హృదయ గర్వం వద్దు. ఎప్పుడైతే అహంకారం చూపెడతామో డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అతిశయపడకండి. పక్కనోడికి లేకపోవచ్చు, మనకు ఉండొచ్చు. మనకుందంటే ఇంకా నేల మట్టుకు తగ్గిపోవాలి తప్ప మీదికి చూడొద్దు. నువ్వెంత, నీ బతుకెంత అంటే ఆ బతుకంటే హీనంగా చేస్తాడు ఆయన. అమ్మో, బైబిల్లో ఉన్నటువంటి ఆ చరిత్ర, ఆ సంఘటనలు చూస్తే భయం అనిపిస్తుంది. బబులోను మహాచక్రవర్తి నెబుకద్నెజరు గడ్డి తినడం ఏంటి? ఆయన మనుషులు తరవడం ఏంటి? ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. సింపుల్ చెప్పాలంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. చేస్తాడు. బండిని ఓడా చేయగలడు, ఓడను బండి చేయగలడు. కాబట్టి బండి మర్యాదగా ఉండాలి, ఓడ మర్యాదగా ఉండాలి. అది విషయం. 13వ వచనం, అతడు అంటే ఎవరు ఇక్కడ? అష్షూరు రాజు. అతడు, నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేస్తునే. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటునే. మహాబలిష్ఠుడునై సింహాసనాసీనులను త్రోసివేస్తునే. నిజమా ఇదంతా? నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేస్తునే. నిజమేనా ఇదంతా? ఈయన తెలివి, ఈయన బాహుబలం, ఈయన గొప్పతనం ఇచ్చాయా ఇవన్నీ? కాదు. ఆయన ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఆయన ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు, అంతే. రాత్రి 9 ఆ ప్రాంతంలో, కిందంతా గోదావరి, పైన బ్రిడ్జి, ఆ మధ్యలో ఆ చీకట్లో ఒక ఆయన భోజనం చేస్తున్నాడు బ్రిడ్జి పక్కన కూర్చొని. ఎవరై ఉంటారు ఆయన? బాగా ధనవంతుడా? బాగా ధనవంతుడు కాదు కదా. ఇల్లు లేదు. అకస్మాత్తుగా వర్షం వస్తే ఎన్ని కిలోమీటర్లు రావాలి బయటికి? అకస్మాత్తుగా వర్షం వచ్చింది, ఏం చేస్తాడు? ఏం చేసేది లేదు, తడవాల్సిందే. అలా బ్రిడ్జి మీద వరుసగా అక్కడొకరు కూర్చొని భోజనం చేస్తున్నారు. వాళ్ళని చూడగానే నాకు అనిపించింది, ప్రభువా, వాళ్ళకంటే నన్ను పై స్థానంలో పెట్టడానికి నా దగ్గర ఉన్న అర్హత ఏంటి అనే ప్రశ్న వచ్చింది నాకు. మీకేమనిపిస్తుంది? పని చేసుకోలేక అలా తింటున్నారు, మేమైతే పని చేసుకొని తింటున్నాం, మాకు తెలివి ఉంది అని అనుకుంటారా? నాకు అలా అనిపించలే.
ఇల్లు లేదు, ప్లాట్ఫామ్ మీద అంటే ఆ బ్రిడ్జ్ మీద ఆ రాత్రిపూట చీకట్లో భోంచేస్తున్నాడు. పేదరికం, కడు పేదరికం. వర్షం పడితే తడవాలి, ఎండ వస్తే ఎండాలి, మంచు పడితే నానాలి, గాలి వస్తే ఆరాలి. ఇదే కదా పరిస్థితి. అలా పడుకున్నాడు అనుకో, ఆ వాహనాలు వెళ్తుంటాయి, దందన అదురుతూ ఉంటాయి, సుఖమైన నిద్ర లేదు. ప్రభువా, ఆ వ్యక్తి కంటే నాలో ఏ అర్హత ఉందని నాకు ఈ స్థితినిచ్చావు? అది నా ప్రశ్న. అలా ఉంటే మంచిదే. అలా కాకుండా వాళ్ళు బ్రతకలేక అలా ఉన్నారు, వాళ్ళకు తెలివి లేదు, అది లేదు, వద్దు. ఇదంతా మనం కలిగి ఉన్నదానికి మనం అర్హులం కాదు. మన అర్హతను బట్టి ఆయన ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఇచ్చాడు. ఉచితమైన కృప, ఉచితంగా ఇచ్చాడు, వరం అంతే. కాబట్టి ఎవరినో చూసి మనం తక్కువ చూడాల్సిన అక్కర్లేదు, మనల్ని చూసి మనం గొప్పగా అనుకోవాల్సిన అక్కర్లేదు. దేవుడిచ్చాడు, అనుభవిస్తున్నాను, థ్యాంక్ యూ. ఇవ్వలేదు, ప్రభువా థ్యాంక్ యూ, నాకు ఇస్తేనే మంచోడిని కాదులే, ఇవ్వలేదు కాబట్టి కృతజ్ఞతలు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని అనుభవించడం నేర్చుకుందాం. ఆయన ఇవ్వలేదా, ఆ స్థితిని అనుభవిద్దాం, సంతోషపడదాం. ఆయన ఇచ్చాడా, దాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేద్దాం. అంతేగాని ఆయన ఇవ్వలేదని ఆయన మనల్ని చిన్న చూపు చూసాడు అర్థం కాదు. ఆయన ఇచ్చాడు అని పక్కన వాళ్ళు కంటే మనం గొప్ప వాళ్ళం కాబట్టి ఇచ్చాడు కాదు. ఇశ్రాయేలుకి వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు, చాలా మంచోళ్ళని ఇచ్చాడా? అరణ్యం అంతట్లో ప్రయాణం స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి సనగడం గొనగడమే. అలాంటి వాళ్ళకి పాలు తేలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. వీళ్ళు మంచోళ్ళని కాదు, ఇచ్చిన ఆయన మంచోడు. మిమ్మల్ని పాలు తేలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాను కదా, మీకంటే ముందు ఉన్నటువంటి జనాలను ఈ దేశం కక్కివేసింది కదా. వాళ్ళకంటే మీరు నీతిమంతులు కాబట్టి ఇందులోకి ప్రవేశపెట్టానని మీరు అనుకుంటారేమో, కాదు. వాళ్ళకంటే మీరు నీతిమంతులు కాబట్టి నేను ప్రవేశపెట్టలే. మీ పితరులకు వాగ్దానం చేశాను కాబట్టి ప్రవేశపెట్టారు, అంతే. వాళ్ళెంతో మీరు అంతే. ఎక్కువ మాట్లాడితే విననొల్లని ప్రజలు, లోబడనొల్లని ప్రజలు, తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు, మూర్ఖతనం, వంకరతనం. మీ నుదురు ఇత్తడిదే, మెడ ఇనప నరం. నీ మూల పురుషుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు పాపం చేసిన వాళ్ళే. కానీ పాలు తేలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. వీరి అర్హతను బట్టి కాదు, ఆయన కృపను బట్టి, ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి. మనం కలిగి ఉన్నదానికి మనం పాత్రలు కాదు, మన యోగ్యతకు మించి ఇస్తున్నాడు, అంతే. ఏమీ లేని స్థితిలో ఉన్నా సరే యోగ్యతకు మించే ఇస్తున్నాడు. 14 వచనం, పక్షిగూటిలో ఒకడు చేయి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడవబడిన గుట్లను ఏరుకొనినప్పుడు రెక్కను ఆడించున్నదైనను, నోరు తెరచున్నదైనను, కిచకిచలాడున్నదైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. ఎందుకు సర్వలోకాన్ని ఏరుకుంటున్నావు అంటే, సర్వలోక అధిపతి నీకు అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి ఏరుకుంటున్నావు. అది నీ శక్తి కాదు. 15 వచనం, గొడ్డలి తనతో నరుకువాని చూసి అతిశయపడునా, రంపము తనతో కోయువాని మీద పొగుడుకునునా, కోల తన్నెత్తువానిని ఆడించినట్లును, దండము కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును కదా. నీవు గొడ్డలేవు మాత్రమే, నీవు రంపానివి మాత్రమే, నీవు కోల మాత్రమే, దండం మాత్రమే. నేను నిన్ను ఆడిస్తున్నది, నేను నిన్ను వాడుకుంటున్నది. గొడ్డలి తన్ను ఆడిస్తున్న వాడిని చూసి సంతోషపడుతుందా? గొడ్డలి తనతో నరుకువాడిని చూసి ఆయన కదా నన్ను వాడుతుందని అతిశయపడదంట, పొగుడుకోదంట. నీ పరిస్థితి కూడా అలాగే ఉంది అష్యూరో. నేను నిన్ను ఉపయోగించి జనాలు కొడుతున్నా, కానీ నీవు నీ పదును చూసుకొని సంతోషపడుతున్నావు తప్ప నిన్ను ఆడిస్తున్న నా చేతి నువ్వు గుర్తించలేదు. కోల తన ఎత్తువాన్ని పొగుడుకుంటుందా? కోలతో మనం కొలుస్తాం కదా. దండము, కోల, రంపము తనతో కోయవాని మీద పొగుడుకున్నా. నిన్ను రంపంగా చేసింది నేను, నిన్ను గొడ్డలుగా చేసింది నేను, నిన్ను కొలగా చేసింది నేను, నిన్ను దండముగా మార్చింది నేను. కానీ నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు. 13 వచనం, అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగూ చేస్తుంది. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటున్నాయి, మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేస్తున్నాయి. ఇది ఆ వ్యక్తి హృదయ గర్వం. ఇంతవరకు ఈ వ్యక్తి తన గురించి తాను ఏం భావిస్తున్నాడు?
ఇప్పుడు 16 వచనం చూద్దాం. దేవుడు వీరికి విధించేటువంటి శిక్ష, ఈ గర్వానికి దేవుడు విధించే శిక్ష. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగం పంపును. క్షయరోగాన్ని అష్షూరు రాజు గెలవగలడా? చెప్పండి. అప్పట్లో క్షయరోగాన్ని ఏమనేవాళ్ళు తెలుసా? పెద్ద రోగం అనేవాళ్ళు. పెద్ద రోగం అంటే తెలుసా మీకు? ఇప్పుడు తెలియదులేండి. నా చిన్నతనంలో మాట్లాడుకునేవాళ్ళు, నువ్వు పెద్ద రోగం వచ్చి పోవును కాకని చెప్పించేవాళ్ళు ఆడవాళ్ళు. నీకు పెద్ద రోగం వస్తుంది, పెద్ద రోగం వచ్చి వస్తావని. మా నాన్న అడిగారు, నాన్న పెద్ద రోగం అంటే ఏంటంటే టీబీ, క్షయ అని చెప్పాడు. అది పెద్ద రోగం అప్పట్లో. అది వస్తే మందు లేదు. ఎంత ఉంటాడు మనిషి, నెలకి ఎలా అవుతాడంటే చీపురు పుల్లు ఎలా ఉంటుందో అలా తయారవుతాడు. ఎముకలు మాంసం మాత్రమే మిగులుతాయి, మిగతా అంతా కరిగిపోతుంది. క్షయరోగం అంటే పెద్ద రోగం అని. బలిసిన అష్షూరీయుల మీదకి ఏం పంపిస్తాడంట? బబులోనీయులను, మాదీయులను, లేకపోతే ఇంకొకరిని కాదంట, క్షయరోగాన్ని పంపిస్తాడంట. దాన్ని గెలిచేది ఎలా? ఎక్కడ కనపడుతుంది అది? ఏ కత్తితో నరకాలి దాన్ని? ఊపిరి పీల్చుకుంటుంటే ముక్కులోంచి లోపలికి వెళ్ళిపోతుంది అంతే. పోనీ ముఖ్యమైన బిగపడదామా? ఎంతసేపు బిగపడదాం? ఎక్కడ బిగపడదాం? మనిషి తాను ఎంత బలవంతుడు అనుకుంటాడో దేవుడు అంత వెక్కిరిస్తాడాన్ని. బలిసిన అష్షూరీయుల మీదకి, బలిసిపోయారు అష్షూరీయులు. వారి కండలు, వారి దేహము, వారి ఎత్తు, వారి బలము, అబ్బో, వాళ్ళ మీదకి ఎవరు పంపించాలి? వారికంటే ఒక అడుగు ఎత్తుండే వాళ్ళు పంపిస్తే వీళ్ళు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. పర్లేదులే, నాకంటే పెద్దోడే గెలిచాడు నన్నని. ఒకవేళ చనిపోయిన గొల్లియాతకి మైక్ ఇచ్చి, గొల్లియాతో నీ ఫీలింగ్ ఏంటి అని అడిగామనుకో, నాకంటే పెద్దోడు వచ్చి కొట్టి చంపుకుంటే బాగుండే, గౌరవం ఉండే. చరిత్రలో 6 మూల 2 జాన్లు ఉండేవాడు వచ్చి కూర్చు, 6 మూల 2 జాన్లు ఉండేవాడు వచ్చి కొట్టుంటే కనుక చెప్పుకుండేదానికైనా బాగుండు. పోయి 5 అడుగులు ఉండే పొట్టోడు వచ్చి, అది కూడా కత్తితో కొట్టినా మరి అదుగుండు, రాయితో కొట్టి చంపి నా కత్తితో నన్ను నరికి చంపాడు, ఇంతకు మించిన మన చిచ్చి అని అంటాడు. అనడా? మన ప్రత్యర్థి మనకంటే పెద్దోడు అనుకో, వాడి చేతిలో ఓడిపోయినా గౌరవం ఉంటుంది మనకి. మన ప్రత్యర్థి మనకంటే చాలా చిన్నోడు అనుకో, వాడి చేతిలో ఓడిపోతే ఓడిపోయిన దానికి కాదు, వాడి చేతిలో ఓడిపోయిన దానికి సిగ్గుపడాలి. గొల్లియాతు ఎంత అహంకారపు మాటలు మాట్లాడాడో అంత హీనపరిచాడు దేవుడు. ఏంటి కుక్కను కొట్టడానికి వస్తున్నావా అన్నాడు. కుక్కను కొట్టినట్టు కొడతాను చూడు నేను. ఇప్పుడు ఒడిసలతో కొడితే కింద పడితే ఆ వ్యక్తి కత్తితో నరికి చంపాడు. అసలు ఏంటి అవమానం? బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగాన్ని పంపిస్తాడు. వీళ్ళేమో ఇంత కండలు వేసుకొని ఉంటే ఏమొచ్చిందంటే ఎదురుగా శత్రువు, అది కనమన్న కూడా కనపడదే, అలా లోపలికి వెళ్ళిపోయింది ఊపిరితిత్తుల్లోకి, అయిపోయింది. మరుసటి రోజు మనవాడికి విపరీతమైన జ్వరం 104 కాస్తుంది. దగ్గి ఈ ఎక్సర్సైజ్ చేసి పెంచినాయి ఇది ఉంది, ఇదంతా నొప్పి వస్తుంది. కండలన్నీ బాగా అలిసిపోతున్నాయి. అర్ధరాత్రి లేచి కూర్చుంటే ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి. రాజవైద్యుని పిలిపించి ఏంటి పరిస్థితి? ఎంత ఏసీ పెట్టుకోనుంటే ఇంత చెమట ఏంటి? రాజుగారు మీకు వచ్చింది ఏసీ పురుగు వచ్చిందండి, దాని పేరు క్షయరోగం. పెద్ద రోగం. పెద్దోళ్ళకి ఏ రోగం వస్తుంది? పెద్దోళ్ళకి పెద్ద రోగం వస్తుంది, చిన్నోళ్ళకి చిన్న రోగం వస్తుంది. కాబట్టి పెద్దోళ్ళు నేను చెప్పకండి, పెద్దోళ్ళకి పెద్ద రోగం వస్తుంది. బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగాన్ని పంపిస్తాను. ఆ రోజుల్లో క్షయరోగానికి మందు లేదు. ఈ రోజుల్లో కూడా క్షయం వచ్చిందనుకో, టీబీ వచ్చిందనుకో 50-50 ఛాన్సెస్. 50-50 బ్రిటానియా కదా, బాగుంటుందా? సగం సాల్ట్ సగం షుగరు, 50-50 లాగా బతికితే బతకొచ్చు, పోతే పోవచ్చు. క్షయరోగం వచ్చే పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ మనకు బయట దొరకవు, ఢిల్లీ నుంచి వస్తాయి.
సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మెడిసిన్ దానికి. తెలుసా మీకు ఆ విషయం? ఎంతకి ఎంత కాస్ట్ ఉంది దానికి? ఒక్కో ట్యాబ్లెట్కి కొన్ని వేల రూపాయలు అంత ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అది వేసుకుంటే 10 నిమిషాలకి కడుపులో ఉన్నదంతా గ్రైండర్ తిప్పుతుంది, చూసావా? అలా తిప్పుతుంది, అలా వచ్చి బయటపడుతుంది. కానీ ఆ తిప్పినప్పుడు నిలవ పెట్టుకోవాలి. నిలవ పెట్టుకుంటే బతుకుతాడు, నిలవబడదాం. తర్వాత టాయిలెట్ వెళ్తే ఎర్రగా వస్తుంది టాయిలెట్, భయపడి చావాలి. ఇలా కోర్స్ ఉంది, నాకు సరిగ్గా గుర్తుకు లేదు. కానీ ఒకటి వేసుకున్న 15 మినిట్స్కి ఇంకొకటి వేసుకోవాలి. ఇదే తిప్పుతుందంటే దీని నాయన ఇంకొకటి 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకటి పడుతుంది, అది మళ్ళీ తిప్పుతుంది, ఇంకొకటి వేసుకోవాలి 15 నిమిషాల తర్వాత. ఇలా టైమింగ్ ప్రకారం ఉంటుంది. అది ఒక్క ట్యాబ్లెట్ కూడా వేస్ట్ కాకూడదు. మరలా ఒకవేళ వాంతి కింద పడింది అనుకో, అది ఇంకొకటి దొరకదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. అది అందరికి ఎవరు, డాక్టర్ కూడా ఎవరు చూడడానికి. ఆ వాంతిలో పడిందాన్ని ఏం చేయాలి? అలా అలా నీళ్ళలో కడుక్కొని మరలా గుట్టుకొని మింగాలి. లేకపోతే రోగం ముదురుతో చచ్చిపోతాడు. ఇప్పటి పరిస్థితి చెప్తున్నా క్షయ అంటే. మరి అప్పటి పరిస్థితి, క్షయరోగం వచ్చిందంటే ఇక వాడిని మరిచిపోవడమే. క్షయ అంటే క్షీణించడం, క్షయమైపోవడం. రోగం పేరు ఎలా ఉంది చూసారా? క్షయ, క్షయమైపోవడం, క్షీణించిపోవడం. వాళ్ళు బలిసిపోయారు కదా, దేవుడు ఏ రోగాన్ని ఇచ్చాడు? అలా స్లిమ్గా తయారవుతారు. ఎంత స్లిమ్గా తయారవుతారు? 0 సైజ్ అంటారు కదా, ఇది -1, -2, -10 దాకా పోతుంది సైజు. ఎప్పుడైనా చూడండి టీబీ రోగం వచ్చిన వాళ్ళని, ఎముకలకి చర్మం అతుక్కొని ఉంటుంది అంతే, ఇంకేం ఉండరు మనిషి. చూడడానికి భయపడతాం, అంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి చెప్తున్నా, మెడిసిన్ లేనటువంటి రోజులు అవి. కాబట్టి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అంటే మనం అతిశయపడకూడదు. మన వాపును, మన బలుపును చూసి అతిశయపడకూడదు. ఇంతలా ఉంటే ఎవరికి గొప్ప? ఇంతలా ఉన్న ఎవరికి గొప్ప మనం? ఎంతకి ఆయన ఊపిరి ఆపితే పరిస్థితి ఏంటి? బలిసిన అశ్షూరీయుల మీదకి క్షయరోగాన్ని పంపిస్తాడంట. వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరివి కట్టే రాజును. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? వారిని గడ్డి వాముతో పోలుస్తున్నాడు. అశ్షూరీయులు ఎలాంటి వాళ్ళు అంటే ఆయన దృష్టికి గడ్డి వాము. గడ్డి వాము తెలుసా మీకు? ఇప్పుడు గడ్డి వాములు లేవులేండి, అంతా చిన్న చిన్న పీసులుగా కొట్టి పడేస్తున్నారు రౌండ్గా. అప్పట్లో గడ్డి వాములు ఉండేటివే. ఇక్కడ నుంచి అంత బడ ఉంటుంది, చాలా పెద్ద గడ్డి వాము ఉంటుంది. ఆ గడ్డి వాము దగ్గరికి వెళ్ళి ఒక అగ్గిపుల్ల ఇలా చూపించు, గజ్జ 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 వణుకుతుంది అది. ఎందుకని? గడ్డివాము పెద్దదా, అగ్గిపుల్ల పెద్దదా? గడ్డివాము అగ్గిపుల్లకు భయపడాలి. ఎందుకు భయపడాలి? ఎంత ఉంటుంది అగ్గిపుల్ల. గడ్డివాము చాలా పెద్దది ఉంటుంది. గడ్డివాముతో పోలుస్తున్నాడు. అక్కడేమన్నాడు? బలిసిన అశ్షూరీయులు అన్నాడు, క్షయరోగం అన్నాడు. క్రిమి చాలా చిన్నది, వీడేమో ఇంత బలంగా ఉన్నాడు, లెక్క చేయదు అది. అలాగే గడ్డివామి 1 కిలోమీటర్ పొడవు ఉండొచ్చు కాక, అర్ధ కిలోమీటర్ వెడల్పు ఉండొచ్చు కాక, ఆకాశం ఎత్తు ఉండొచ్చు కాక. కానీ అగ్గిపుల్లను చూస్తే గడ్డివామి వనకాల్సి ఉంది. అదే మాట్లాడుతున్నాడు చూడండి. వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరివి కట్టె రాజును. ఓ గడ్డివామి, కొరివి కట్టి పెడతాను జాగ్రత్త. 17వ వచనం, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియగును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయగును. అది అశ్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. ఏమనుకున్నాడు ఆయన మనసులో? 11వ వచనం, షోమ్రోనుకును దాని విగ్రహములకు నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకు చేయలేకపోతున్నా. ఆయన అన్నాడు, ఒరే యెరూషలేములో ఉన్నది విగ్రహం కాదు, కల్నోలో ఉన్నది విగ్రహమే, కర్కెమిషులో ఉన్నది విగ్రహాలే, అర్పాదులో ఉన్నది విగ్రహాలే, హమాతులో ఉన్నది విగ్రహాలే, షోమ్రోన్లో ఉన్నది విగ్రహాలే, దమస్కులో ఉన్నవి విగ్రహాలే. కానీ యెరూషలేములో ఉన్నది విగ్రహం కాదు. ఎవరైనా? భూమి ఆకాశములు సృజించిన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. అది మాట్లాడుతున్నాడు
17వ వచనంలో ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నేగును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాల అవుతాడు. అతని పరిశుద్ధ దేవుడు జ్వాల అవుతాడు. దేవుడే జ్వాల అవుతాడు, కాల్చిపడేస్తాడు అశ్షూరుని. అది అశ్షూరు యొక్క బలురక చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయను. 18వ వచనం ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఎలాగైతే మనిషి క్షీణించిపోతున్నాడో అలా వర్ణిస్తున్నాడు ఇక్కడ చూడు. 18 ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనం చేయును. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఏంటి అడవి చెట్ల శేషం అంటే? అంటే అడవికి ఆయన నిప్పు పెట్టేది కాదు. అడవిలో చెట్లు ఎంత విస్తారంగా ఉంటాయో అంత విస్తారమైన సైన్యం. ఎంతమంది వచ్చారు హిజ్కియా మీదకి? ఓ అడవి చెట్లు ఎన్ని ఉంటాయో చూడండి. అడవికి వేసి ఎన్ని చెట్లు ఉన్నాయి ఎంచండి. ఇదిగో మన కాంపౌండ్లో ఉన్న చెట్ల మీదకి ఆ అడవిలో ఉన్న చెట్లు యుద్ధానికి వచ్చాయనుకో, మన కాంపౌండ్లో ఉన్న చెట్ల పరిస్థితి ఏంటి? అలా వచ్చారు. సన్హెరీబ్ వచ్చాడు, ఇదే సేమ్ డైలాగ్ వేసాడు. అక్కడ సేమ్ డైలాగ్ ఉంటుంది చూడండి. అక్కడ 37వ అధ్యాయము 36, 37 అధ్యాయాల్లో యెషయా గ్రంథంలో సేమ్ డైలాగ్ వేస్తాడు. ఆ రాత్రి దేవుడు ఒక దూతను పంపిస్తే ఆయన ఏం చేశాడు? 185,000 మంది వీరుల్ని శూరుల్ని పడుకోబెట్టాడు. ఇప్పుడు ఎంత వచ్చా సైన్యాన్ని? అప్పుడంటే కష్టంలో అందరు నిలబడుకున్నారు కాబట్టి కష్టం. ఈ దూత వెళ్ళి 185,000 మందిని పడుకోబెడితే ఇప్పుడు బాలుడు వాటిని లెక్క పెట్టచ్చు. అదిగో అక్కడొకడు, ఇక్కడ. ఇప్పుడు యుద్ధం చేయొచ్చు కదా. అదే అంటున్నాడు. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, శేషం మిగులుతుంది, కొంచెం అవుతుంది. ఎంత కొంచెం అవుతుంది అంటే బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చు. చిన్న పిల్లోడు కూడా లెక్క పెట్టచ్చు. ఎందుకంటే వాడికి వచ్చింది 10 దాకానో 20 దాకానో 30 దాకానో వస్తాయి అంతే. ఆ లెక్కలు నాలెడ్జ్ చాలు అశ్షూరు సైన్యాన్ని లెక్క పెట్టచ్చు. ఎందుకని? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు జ్వాలలాగా తగలబెట్టి పడేశాడు. షోమ్రోను విగ్రహాల కంటే యెరూషలేములో విగ్రహాలు తక్కువే కదా. గెలుస్తావా? అంటే విగ్రహమా యెరూషలేములో ఉన్నది? కాదు, సైన్యములకు అధిపతి యెహోవా. అక్కడ రాయబడిన మాట ఉంటుంది చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట ఉంటుందంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుట ఉన్నాయి. నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను. ఇప్పుడు ఆ అరచేతుల్లో చెక్కుకున్నటువంటి యోదయ దేశం గురించి మాట్లాడుతూ షోమ్రోన్లో విగ్రహాల కంటే యెరూషలేములో తక్కువే కదా, అంత పెద్ద విగ్రహాలను గెలిచాను, ఇక్కడ గెలవలేనా? వారి విగ్రహాలు తప్పిస్తాయా? ఒరే నాయన, విగ్రహం కాదు ఇక్కడ ఉన్నది, సైన్యములకు అధిపతి యెహోవా. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు అని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. నాకు అనిపిస్తుంది, ఒరే ఏ గతి పట్టబోతుంది మీకు? అసలు ఏ గతి పట్టబోతుంది? అశ్షూరు కంటే పెద్దోడువా? బలిసిన అశ్షూరీయుల మీదకి క్షయరోగాన్ని పంపించాడు. దేవుణ్ణి సవాల్ చేయకూడదు. ఆయన బొమ్మ కాదు, సైన్యములకు అధిపతి యెహోవా. కల్నూలో ఉన్న బొమ్మల లాంటి బొమ్మ కాదు ఆయన. కర్కిమిషలో ఉండే విగ్రహాలు లాంటి విగ్రహం కాదు ఆయన. హమాతులో ఉండే విగ్రహం లాంటి వాడు కాదు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు. విగ్రహాలు అంటాడు కదా ఆయన. అశ్షూరు రాజును దేవుడు శిక్షించిన విధానం తర్వాత మీరు నహూము గ్రంథాన్ని చదవండి. 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం చివరి దాకా చదవండి. అంతా
అష్షూరు నాశనాన్ని గూర్చే వ్రాయబడింది. ఎంత దారుణంగా ఓడిపోయారు, ఎంత దారుణంగా వాళ్ళు చెల్లాచెదురైపోయారు, వారి రాజ్యం ఎలా మట్టిలో కలిసిపోయింది. లేదు ఇప్పుడు అష్షూరు. నహూము గ్రంథం అంతా అదే. ఒక మాట చూపెడతాను నేను మీకు. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆయన ఉత్తర దేశం మీద తన హస్తమును చాపి, ఉత్తర దేశం అంటే అష్షూరు అని, ఆయన ఉత్తర దేశం మీద తన హస్తమును చాపి నీనెవె పట్టణమును పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారి వలె చేయను. దానిలో పశుల మందలు పండుకొనును, సకల జాతి జంతువులను గుంపులుగా కూడును, గోడబాతులను తుంబోలను వారి ద్వారముల పైకమ్ముల మీద నిలుచును, పక్షుల శబ్దములను కిటికీల్లో వినబడును, గడపల మీద నాశనం కనిపించును. వారు చేసుకొనిన దేవదారు కర్ర పని అంతటినీ యెహోవా నాశనం చేయను. నా వంటి పట్టణం మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. ఏమనుకుందండి మనసులో? నా వంటి పట్టణం మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణం ఇదే. అది పాడైపోయనే, మృగములు పండుకొను స్థలమాయనే అని దాని మార్గమున పోవు వారందరూ చెప్పుకొనుచు ఈసడించుచు పోపమ్మని చేసైగ చేయుదురు. ఒకప్పుడు అష్షూరు దేశం అనుకుందంట నా వంటి పట్టణం ఇంకొకటి లేదని మురియుచు నిర్విచారముగా ఉన్న పట్టణం ఏమైపోయిందంట? నాశనం అయిపోయి తుంబోళ్ళకి, నక్కలకి, పశువుల మందలకి నివాస స్థలం ఏంటంటే అడవిగా మారిపోయింది, సర్వనాశనం అయిపోయింది. లేదు ఇప్పుడు అష్షూరు చరిత్ర పుటల్లో ఉందేమో కానీ భూమి మీద లేదు. ఇప్పుడు మట్టిలో కలిసిపోయింది. లేదు అష్షూరు దేశం. ఒకప్పుడు అది ఎంత బలమైన దేశం అంటే ఇప్పుడు లేదు. బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగాన్ని పంపించాడు. అష్షూరీయులే కాదు, చాలామంది ఎగిరారు, చాలామంది దేవుడి మీద సవాలు చేశారు, చరిత్రలో కలిసిపోయారు. లేదు, కనపడరు వాళ్ళు. క్షయరోగం తినివేసినట్టుగా తినివేసిన చరిత్ర వారిని లేకుండా, అష్షూరు సామ్రాజ్యం లేకుండా పోయింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో ఇంకొక రాజ్యం ఉంది. చేతి సహాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులుగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగముల వరకు నిలుచును. ఇదొక రాజ్యం. ఇది పరలోక రాజ్యం. పరలోకమందున్న దేవుడు నరావతారిగా వచ్చిన స్థాపించిన రాజ్యం. పరలోకమందున్న దేవుడు నరావతారిగా వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టి రక్తం గార్చి సంపాదించిన రాజ్యం, స్థాపించిన రాజ్యం. ఈ రాజ్యానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఈ రాజ్యానికి నాశనం లేదు. చాలామంది బయట మాట్లాడుతుంటారు తమాషాలు, క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తామని. నిజంగా నాకు అనిపిస్తుంది, వీళ్ళు నిజంగానే ఆ మాట అంటున్నారా? వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా? ఏమనుకుంటున్నారు క్రైస్తవ్యం గురించి? ఎక్కడో ఒక చర్చిని పగలు కొడితేనో, ఎక్కడో పాస్టర్ను కొడితేనో, ఎక్కడో బైబిల్ని తగలబెడితేనో క్రైస్తవం అయిపోతుంది అనుకుంటున్నావా? సమాధిని గెలిచినోడిని ఆపగలవా? సమాధిని గెలిచినోడిని ఆపగలవా? సమాధిని గెలిచినోడిని అంతమొందించగలవా? ఏమనుకుంటున్నారు క్రైస్తవాన్ని గురించి? ఏమనుకుంటున్నారు క్రీస్తుని గురించి? క్రైస్తవానికి ఉండే లక్షణం ఏంటంటే ఎంత వ్యతిరేకత వస్తే అంత అభివృద్ధి చెందుతుంది, అది ఎంత ప్రతికూలత వస్తే అంత డెవలప్ అవుతుంది. అది క్రైస్తవానికి ఉండే లక్షణం ఇదే. మిగిలినటువంటి రాజ్యాలకు ఏంటంటే ఎంత ప్రతికూలత వస్తే అంత అంతరించిపోతుంది, అంత తగ్గిపోతుంది మిగిలినటువంటి రాజ్యాల పరిస్థితి. పరలోక రాజ్యం ఏంటంటే, పరలోక రాజ్యం ఎలాంటిదంట? చిన్న ఆవాల గింజ ఉంటుంది,
పరలోక రాజ్యం ఆవాల గింజ ఉంటుంది, అంత ఉంటుందంట. తర్వాత అది ఆకాశ పక్షులు కూర్చునేంత విస్తారమైన చెట్టు అవుతుందంట. పరలోక రాజ్యం పుల్లని పిండిలో దాచిపెట్టినటువంటి, పరలోక రాజ్యం కుంచెడు పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి పోలి ఉంటుంది. తర్వాత అది పొంగుతుంది. పరలోక రాజ్యం డెవలప్ అవుతుంది. అది క్రైస్తవ్యానికి ప్రతికూలత లేదనుకో, వ్యతిరేకత లేదనుకో, అవమానం లేదనుకో, డెవలప్ కాదది, అలాగే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని డిస్టర్బ్ చేస్తామో అప్పుడు పెరుగుతుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు చాలామంది, అప్పుడప్పుడు క్రైస్తవాన్ని లేకుండా చేస్తామంటే అప్పుడు నాకు అనిపిస్తుంది, దేవా స్తోత్రం నాయన, ఇన్ని రోజులు జ్ఞాపకం చేసుకున్నావు క్రైస్తవ్యాన్ని అనిపిస్తుంది నాకు. నేను రెచ్చగొట్టడానికి చెప్పట్లా, నిజంగానే చెప్తున్నా. క్రైస్తవ్యం శ్రమల్లో విస్తరిస్తుంది, క్రైస్తవ్యం అవమానాల్లో స్థిరమవుతుంది, క్రైస్తవ్యం ప్రతికూలతలో ఫలిస్తుంది. క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తామని ఎవరైనా అంటే కనుక థ్యాంక్ యూ లార్డ్ అనిపిస్తుంది, థ్యాంక్ యూ జీసస్ అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్ట్ అయింది డెవలప్మెంట్ అని. ఎవ్వరు తగలేదు క్రైస్తవ్యాన్ని, అక్కడే ఉండిపోతుంది. అది దాని లక్షణం. అది తెలియట్లా చాలామందికి. మనం ఒక రాజకీయ పార్టీ పెట్టాలి, మనం అది చేయాలి, ఇది చేయాలంటారు. సారీ, పెట్టద్దు. వాళ్ళను పర్సిక్యూట్ చేయమను, వాళ్ళను శ్రమ పెట్టమను, ఇబ్బంది పెట్టమను. ఎందుకంటే ఆ రాజ్యానికి నాశనము కలగదు. దాని లక్షణం అది. దాన్ని చంపలేము. ఎందుకంటే చనిపోయి బ్రతికినోడు స్థాపించింది అది, పునరుద్ధానుడైనోడు స్థాపించింది అది. పునరుద్ధానుడైనోడిని ప్రాణం తీయగలమా? ఖాళీ సమాధి మీద ఆధారపడింది క్రైస్తవ్యం అంటే, సజీవ సమాధి మీద కాదు, ఖాళీ సమాధి మీద. ఖాళీ సమాధి మీద ఆధారపడిన క్రైస్తవ్యాన్ని లేకుండా ఎవడు చేయగలడు? సమాధిలోకి ఎవడు పంపించగలడు? అష్షూరు రాజ్యం చరిత్రలో కలిసిపోయింది. క్రీస్తు రాజ్యం అంతము లేనిది. ఈరోజు నేను, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యంలో హక్కుదారులమే, పౌరులమే, సిటిజన్స్ మనం క్రీస్తు రాజ్యంలో. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. ఈ లోక రాజ్యాలన్నీ ఎవరి రాజ్యాలయ్యాయి? క్రీస్తు రాజ్యం. ఆయన యుగయుగాలు పరిపాలిస్తాడు. ఇది అష్షూరు రాజ్యం లాంటి రాజ్యం కాదు, ఇది బబులోన్ రాజ్యం లాంటి రాజ్యం కాదు. మాదీ సామ్రాజ్యం పారసీకులదో, రోమిలదో, గ్రీకులదో కాదు. ఇది అంతరించిపోవడానికి కొన్ని సంవత్సరాల తర్వాత. ప్రతి రాజ్యానికి పీక్ స్టేజ్ ఉంటుంది. అలా పైకి లేచినటువంటి ఉన్నత స్థితి ఉంటుంది, అలాగే కూలిపోయినటువంటి నీచ స్థితి ఉంటుంది. క్రీస్తు రాజ్యానికి ఇలా పైకి వెళ్ళడమే తప్ప, ఇలా చిన్నగా ప్రారంభమైన పరలోక రాజ్యం ఉన్నది, అలా వెళ్ళిపోవడమే తప్ప దానికి డౌన్ఫాల్ ఉండదు. ఒకవేళ ఎక్కడైనా వెళ్ళడం ఆగిందనుకో, గీత అక్కడ ఇలా వెళ్తున్నటువంటి అది ఇక్కడ ఆగిందనుకో, దాని అర్థం ఏంటంటే ఈ క్రైస్తవానికి శ్రమ లేదు అని అర్థం. ఇక్కడ ఆగినటువంటి గీతని ఇలా నెట్టకూడదు, మనం ప్రార్థన చేయకూడదు. సుత్తి తీసుకొని దబా దబా కొడితే మళ్ళీ సర్వని వెళ్ళిపోద్ది. పర్సిక్యూషన్, శ్రమ, హింస, నింద, అవమానం, బాధ, హతసాక్షి మరణాలు పడితే ఆ గీత మరణ పైకి వెళ్తుంది. తెలియదు బైబిల్ చదవక. ఏమనుకుంటున్నారంటే, ప్రభువా మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అరే ప్రార్థన కాదు, కృతజ్ఞత కూడికి పెట్టాలి. ప్రభువా థ్యాంక్ యూ, ఇన్ని రోజులు నీవు ఇచ్చినటువంటి సుఖాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి బద్ధకస్తులమై, సోమరిపోతులమై ఇలా మిగిలిపోయాం అభివృద్ధి చెందకుండా. ఇప్పుడు మరలా తన్నులు, నిందలు, అవమానాలు, బూతులు, హత్యలు జరుగుతున్నాయి, థ్యాంక్ యూ అని చెప్పాలి. కాబట్టి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఉంచు వాళ్ళనే. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇర్మియా చెప్పాడు. బబులోను రాజు కోసం ప్రార్థన చేయండి అని. బబులోను రాజు కోసం ప్రార్థన చేయండి, నెబుకద్నెజరు కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే తూర్పు గాలి ఎందుకు వస్తుంది? సల్లు ఉంటుంది, సచ్చు గింజ, దాన్ని వేరు చేయడానికి,
ధాన్యముతో సచ్చుగింజ కలిసి ఉంటే రైతుకి నష్టం. ధాన్యంతో సచ్చుగింజ ఉండకూడదు. కాబట్టి తూర్పు గాలి అవసరం. మీరు పొలంలో పనిచేసేటువంటి రైతులైతే కనుక తూర్పు గాలి ఎంత అవసరమో మీకు తెలుసు. అలా స్టూల్ వేసుకొని ఆ చాటలోనికి ధాన్యం తీసుకొని ఇలా పోస్తున్నాం అనుకో, గాలి లేదనుకో ఉసూరు ఉంటుంది ప్రాణం. అలా ఎక్కి నిలబడుకోనంటారు ఎప్పుడు గాలి వస్తుందా అని. కాసేపటికి దాన్ని పక్కన పెట్టి కింద కూర్చుంటారు, గాలి రాలేదు గాలి రాలేదు గాలి రాలేదు. మళ్ళీ గాలి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి మరలేకి ఇలా అంటూ ఉంటారు కదా. తూర్పు గాలి అవసరం చెత్తను వేరు చేయాలంటే. క్రైస్తవాన్ని వ్యతిరేకించాలి అవసరం. చెత్త ఉంది క్రైస్తవ్యంలో, ఎక్కడికక్కడ పేరుకుపోయింది. గోడౌన్లు కట్టుకొని పేరుకుపోయారు. ఈ తూర్పు గాలి బయట ఉందే, వీళ్ళ వల్ల వీళ్ళందరూ జోకర్లు అవుతున్నారు. నాకు భలే సంతోషం అనిపిస్తుంది. జోకర్లు అవుతున్నారు వీళ్ళంతా. అంతకుముందు మనం ఇంత గుర్తుపట్టలే. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక్కొక్కరిని ట్రోల్ చేస్తూ ఉంటే అరే ఇంత జోకర్లా వీళ్ళు అనిపిస్తుంది నాకు. అంతకుముందు ఆ కోణంలో చూడలే నేను. ఏదో వాక్యం తప్పు చెప్తున్నారు అనుకుంటా చూసానే తప్ప వీళ్ళు జోకర్లు అని నాకు అర్థం కాలే. ఎప్పుడైతే బయట వాళ్ళు వచ్చి వాళ్ళ మాటలు కట్ చేసి ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుంది ఇంత జోకర్లా అనే. ప్రపంచానికి కూడా అర్థమవుతుంది ఇంత జోకర్లా అని. తూర్పు గాలి అవసరం ధాన్యంలో చెత్తను వేరు చేయడానికి. ఏం చెప్పాను నేను ఇంతకీ? ఈ రాజ్యానికి నాశనం ఉండదు. ఏ రాజ్యానికి? క్రీస్తు రాజ్యానికి నాశనం లేదు. నేను క్రీస్తు రాజ్యంలో పౌరుణ్ణి. ఆయన రక్తంలో కడగబడి ఆయన నా దేవుడుగా, నా ప్రభువుగా, నా రక్షకుడిగా, విమోచకుడిగా అంగీకరించాను. నేను పౌరుణ్ణి. నేను ఉన్న నా క్రీస్తు రాజ్యం, నా పరలోక రాజ్యం అంతరించదు. నాశనం కానటువంటి రాజ్యం ఇది. అష్షూరు రాజ్యం అంతమైపోయింది. బబులోను రాజ్యం అంతమైపోయింది. మాదియా, పారసీక, గ్రీకు, రోము అన్నీ అంతరించిపోయాయి. క్రీస్తు రాజ్యానికి అంతం లేదు. దాన్ని గెలికితే పెద్దదవుతుంది, దాన్ని గెలకపోతే అలా ఉండిపోతుంది. ఇప్పుడు గెలికే వాళ్ళు ఎక్కువయ్యారు బయట. దేవుడి స్తోత్రం. వాళ్ళు ఇంకా పెరగాలి, ఇంకా గెలకాలి, ఇంకా రెచ్చగొట్టాలి, ఇంకా శ్రమ పెట్టాలి. క్రైస్తవ్యం విస్తరిస్తుంది, క్రైస్తవ్యం పెద్దదవుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. దానికి అంతం లేదు, నాశనం కలదు. ఎందుకంటే మనం అష్షూరు దేశంలో పౌరులం కాదు భయపడ్డానికి ఏమైపోతుందో అని. మనం క్రీస్తు రాజ్యంలో పౌరులమే. మనకి ధైర్యం ఉంటుంది. చూడండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయును కానీ అది యుగముల వరకు నిలుచును. ముందు చెప్పిన రాజ్యాలన్నింటినీ పగలగొట్టి నాశనం చేస్తుంది కానీ అది మాత్రం యుగాలకు నిలుస్తుంది. నువ్వెంత, నీ బతుకెంత, నువ్వొచ్చి క్రీస్తుని లేకుండా చేస్తావా, క్రైస్తవం లేకుండా చేస్తావా? 45వ వచనం చూడు. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితరే. ఇందువలన ఆ మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావం నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. 34వ వచనం. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును, మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగ్గొట్టినట్టు తమ కనబడిను. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. ప్రతిమను పగలగొట్టిన ఆ రాయి ఎంత పెద్దదైందంట? సర్వభూతలమంతా మహాపర్వతమైంది. చరిత్ర తెలిస్తే చరిత్రలోకి వెళ్ళి అష్షూరు రాజులు కానీ అష్షూరు సామ్రాజ్యం కానీ ఎంత పెద్దదో ఎంత బలమైందో ఒకసారి చరిత్రను అడగని చెప్తారు. అవశేషాలు ఉంటాయి అక్కడక్కడ. ఎందుకున్నాయంటే మనకు తెలియడానికి అంతే. ఎందుకు ఉంచాడు అవశేషాలు అంటే దేవుడు మనకు తెలియడానికి. అంత బలమైన రాజ్యాలు ఎలా తయారయ్యాయంటే అంతటి ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి, దంచింది ఎవరు? ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రైస్తవ్యం దంచబడి కళ్ళములోని చెత్త
చెత్తవలే కాగా, కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయిన, గాలి అంటే చరిత్ర అని, చరిత్రలో కొట్టుకొని పోయినటువంటి సామ్రాజ్యాలు ఇవన్నీ. చరిత్రలో కొట్టుకొని పోయేవి లేవు. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి, చిన్న రాయి, సిలువెక్కించాం అయిపోయింది అని అనుకున్నారు కదా, ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమైంది. ఎవడాపగలడు? ఈ చెత్త ఆపగలదా? చెత్త ఆపగలదా? కాదు. వాటినైనా చెత్తతో పోల్చవచ్చు, ఎందుకంటే అవి నిజంగా రాజ్యాలు భూమి మీద ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరైతే క్రీస్తుని లేకుండా, క్రైస్తవం లేకుండా చేయాలనుకుంటున్నారో వాళ్ళు నమ్ముకున్నది కనీసం చెత్తను కూడా కాదు. అది చరిత్ర, అష్షూరు చరిత్ర, బబులోను చరిత్ర, రోమేలు చరిత్ర, గ్రీకులు చరిత్ర. ఆ చరిత్రలే చెత్తలాగా మార్చబడి ఈ కాలానికి, కాలం అనే వేగానికి కొట్టుకొని పోతే సంవత్సరాలు గడిచే కొద్ది లేకుండా వీళ్ళు నమ్ముకున్నది కథల్ని, పుక్కిటి పురాణాలని. కథలు లేవు, ఆ పాత్రలు లేవు, ఆ బొమ్మలు లేవు. మీరు వాళ్ళని అడగండి, కథలను అడగండి, కొన్ని కథలు చెప్తారు వాళ్ళు. ఆ కథల్లో ఉన్న పాత్రలు కానీ, స్థలాలు కానీ, కథలో ఉన్నటువంటి ఏవి లేవు. ఆ చరిత్రలకే దిక్కు లేకపోతే ఈ కథలకు ఇంకేం దిక్కు ఉంటుంది? ఈ కథలు వచ్చి క్రీస్తుని లేకుండా చేస్తాయి. ఇది జోక్ అంటే. ఆటో అంకులు వస్తుండే అప్పుడు మన చర్చికి, ఆయన ఒక మాట చెప్పేవాడు, వచ్చే గాలికి గడ్డపారి కొట్టుకుపోతుందంట, చీపురు పుల్ల అని అడిగేవాడు. వచ్చే గాలికి ఏం కొట్టుకుపోతుందంట? గడ్డపారే కొట్టుకుపోతుంది, గాలికి లేచిపోతుంది. ఇక చీపురు పుల్ల ఉంటుందా? గడ్డపారలు కొట్టుకొని పోయే అష్షూరు, బబులోను, రోమేలు కొట్టుకొని పోయారు చరిత్రలు లేకుండా. ఈ కథలనే చీపురు పుల్లలు, పుక్కిటి పురాణాలు క్రీస్తు వేగానికి, క్రీస్తు అభివృద్ధికి, క్రీస్తు వ్యాప్తికి అడ్డుపడి ఆయన ఆపి, ఆహా అనిపిస్తుంది నాకు. ఎవడో ముష్టి ఫోన్పేలో 10 రూపాయలు వేస్తే, గూగుల్ పేలో 10 రూపాయలు వేస్తే, అకౌంట్లో 10 రూపాయలు వేసి, అకౌంట్లో 10 రూపాయలు వేస్తే ఆ 10 రూపాయలను చూసుకొని నాకు తిరుగు లేదు, నాకు ఎదురు లేదు. ఓవర్ యాక్షనా? ఓవర్ యాక్షన్ అంట. క్రైస్తవ్యం ఇది ఎవడాపలేడు. ఎవరో కొంతమంది టచ్ అనేవాళ్ళు, ఊష్ అనేవాళ్ళు, బూష్ అనేవాళ్ళు చూపించి ఇదిగో వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని ఆపినట్టు కాదు, క్రైస్తవ్యాన్ని బలపరిచినట్టు. బయట ఏమనుకుంటున్నారు అంటే ఈ బెల్లంపల్లినో, సతీష్ కుమార్నో, లేకపోతే ఇంకొకరినో ట్రోల్స్ చేసి, మీమ్స్ వేసి క్రైస్తవాన్ని లేకుండా చేస్తాం. ఒరే స్వామి, క్రైస్తవాన్ని బలపరుస్తున్నారు. మనం కాంక్రీట్ని కలిపేటప్పుడు మధ్య మధ్యలో రాళ్ళని, చెత్తని ఇలా తీసి పక్కన పడేస్తుంటాం. అలా చెత్తని, ఆ పేపర్లని, ఆ మొక్కల్ని, ఆ పనికిరాని వాటిని బయట వేస్తున్నామంటే కాంక్రీట్ని గట్టిపరుస్తున్నామా, కాంక్రీట్ని బలహీనపరుస్తున్నామా, ఇంకా బలపరుస్తున్నామని? ఈ చెత్తను ఏరుతున్నారు. ఏరండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యత అది. ఆ పని మీరు చేసుకోండి. దానికి ఆయన జీతం కూడా ఇస్తున్నాడు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు పడుతున్నాయి కదా, పైసలు ఏరుకోండి, లక్ష్యంగా బ్రతకండి, కాదనిలే. కానీ క్రైస్తవ్యాన్ని ఆపలేరు. అలాంటి జోకులు వేయద్దు. అది నేను చెప్తున్నది. అష్షూరు సామ్రాజ్యం కాదు ఇది, ఇది క్రీస్తు రాజ్యం. దీనికి అంతం లేదు. సర్వభూతలమంతా మహాపర్వతం ఇది. అందులో నేను సభ్యుడిని, నీవు సభ్యుడివే. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో మనల్ని కొన్నాడు, మనల్ని సభ్యులుగా చేసుకున్నాడు. ఇందును బట్టి మనం దేవుని ఆరాధిస్తాం. తండ్రి, ఇంతవరకు అష్షూరు రాజ్యం, దాని గర్వం, దాని బలం, దాని సైనిక విజయాలు మీరు లేఖనంలో వ్రాయించినందుకే కృతజ్ఞతలు. అంతటి బలమైన అష్షూరుని క్షీణింపజేశారు క్షయరోగంతో. ప్రభువా, నీ కృతజ్ఞతలు. గర్వానికి శిక్ష విధించే దేవుడు నీవే. గడ్డివామిని తగలబెట్టినట్టుగా తగలబెట్టావు నీ పరిశుద్ధతను బట్టి. అష్షూరీల అడవి శేషాన్ని బాలుడు లెక్క పెట్టేటట్టుగా చేశావు, వెక్కిరించావు చరిత్రలో వారిని, నీ నామాన్ని అవమానపరిచిన దానికి. అష్షూరు రాజ్యం, అష్షూరు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. రాజ్యాల చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎన్నటికీ నాశనం లేని క్రీస్తు రాజ్యంలో నన్ను సభ్యుడిగా చేసినందుకే నీ కృతజ్ఞతలు.
సర్వభూతలమంతా మహాపర్వతమైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి క్రీస్తు రాజ్యంలో నన్ను పాలిభాగస్తుడిగా చేసినందుకు, నన్ను పౌరుడిగా చేసినందుకు కృతజ్ఞతలు, హక్కుదారుడిగా చేసినందుకు కృతజ్ఞతలు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ హక్కును బట్టి, అధికారాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు మీకు తెలియజేసి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్.